దేవుని నామన స్తోత్రం. దేవుని నామన స్తోత్రం. హల్లెలూయా. దేవుని పేరిట అందరికీ శుభాలు వందనాలండి. చాలా రోజుల తర్వాత సుమారు కొన్ని నెలల సంవత్సరం అయిపోయిందేమో, ఇంకెక్కువ అయిపోయిందేమో, ఇక్కడ నిల్చుని మీ మధ్యన సంతోషం ఉందండి. తక్కువ వాల్యూమ్ కొద్దిగా చాలు, సరిపోతుందండి, సరిపోతుంది చాలు. చక్కగా ఈ సమయంలో దేవుని యొక్క మాటలు మీ మధ్యన పంచుకోవడానికి దేవుడు మంచి ఈ యొక్క తరుణాన్ని ఇచ్చాడండి. అందుని బట్టి ఆయనకి స్తోత్రాలు చెల్లించుకోవాలి. కాకపోతే నాకు అనిపించిన విషయం ఏంటంటే అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ అయినా మనం కలవాలి. సువార్తలో కానివ్వండి, ఏదో ఒక అకేషన్, సెమినార్స్ కానివ్వండి, ఏదో ఒక అకేషన్ మీద కలిస్తే బాగుంటుంది అనిపించింది. అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ సరే అండి. ఎందుకంటే ఎవరి బాధ్యతలు ఉంటాయి, కాదని చెప్పడం, కానీ ఎవ్రీ మంత్ అంటే కష్టం, కానీ కలిస్తే బాగుంటుంది. రైట్ అండి. దేవుడి నామమున స్తోత్రం. సో ఈరోజు కురియా ఎరోమా ఏంజల్ పుట్టినరోజు సందర్భం. అదేవిధంగా ఇన్ని రోజుల తర్వాత సుమారు 2 నెలలు దగ్గర తర్వాత మళ్ళా దేవుడు మనల్ని దేవాలయంలో ప్రార్థన మొదలు చేసుకునే అవకాశం దేవుడు మరలా మనకు కనిపించాడండి. అందుని బట్టి స్తోత్రాలు. కానీ ఏవో విషయాలు చెప్తాను ఆశపడ్డాను, కానీ చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు ఏంటండి జ్ఞాపకం ఉండిపోయే విషయాలు చెప్పాలని అనిపించిందండి. ఏంటి జ్ఞాపకం ఉండిపోయే విషయాలు అంటే, సందర్భం బట్టి అయితే మాత్రం పుట్టినరోజు ఏమిటండి, పిల్లలు, కిడ్స్. మన భారతదేశపు వైవాహిక వ్యవస్థ పిల్లలకు ప్రాధాన్యత ఎక్కువ ఇస్తుందండి అన్ని విషయాలలో. బైబిల్ కూడా కుటుంబ వ్యవస్థకు విలువను ఎక్కువ ఇస్తుందండి. ఎందుకంటే కుటుంబం బాగుంటేనే సమాజం బాగుంటుంది. కుటుంబం బాగోకుండా సమాజము బాగోదు. కుటుంబం బాగుండాలి. కుటుంబం అనగా తల్లిదండ్రులు, పిల్లలు. తల్లిదండ్రుల ప్రేమ చాలా గొప్పదండి. ఎందుకంటే వారి యొక్క సంతోషము, వారి యొక్క దుఃఖము, వారి యొక్క బలహీనత పిల్లల చుట్టూ తిరుగుతూ ఉంటుందండి. పిల్లల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఏమిటండి, మీకు అంత బిజినెస్లో కానీ ఉద్యోగంలో కానీ మీకు డబ్బులు వచ్చినా మీకు అంత సంతోషం కలగదు. కానీ పిల్లల విషయంకి వచ్చినప్పటికీ ఏమిటండి, వాళ్ళ బర్త్డే అంటే రాక ఊరిపే మనకి యాంగ్జైటీ. నా కూతురు బర్త్డే వచ్చేస్తుంది ఏమిటండి, యాంగ్జైటీ పిల్లల విషయంలో అండి. పిల్లలు అడిగింది తీసుకొచ్చి ఇంటికి ఇవ్వడం అనేది, ఇవ్వడంలో ఆ సంతోషము కేవలం ఎవరికి దొరుకుతున్నారు సంతోషము? తల్లిదండ్రులకి మాత్రమే. ఆ సంతోషం బాగుంటుందండి. అనుభవం చాలా గొప్పగా ఉంటుందండి. పిల్లల చుట్టూనే మార్కెట్కి వెళ్ళామనుకోండి, మనం వేడించుకుంటాం, మనకి నచ్చిన కొనం. పిల్లలు ఏది ఇష్టపడతారా? పిల్లలు నాన్ వెజ్ చూస్తే, మేక మోసం చూస్తేనండి, అమ్మ బిడ్డకి ఏది ఇష్టమో. బట్టలు కొనాలంటే వాళ్ళ ఇష్టమే. ఏమి చెయ్యాలన్నా మన జీవితంలో పిల్లలకి ఇచ్చే ప్రాధాన్యత ఎక్కువ అండి, ఎక్కువ. అంత ప్రేమిస్తాం పిల్లల్ని, అంత ఎక్కువ ప్రేమిస్తాం. మంచిది, సంతోషం అండి. కానీ అటువంటి పిల్లల నుంచి మనకి ఏమిటండి ప్రేమ రాకపోగా తిరుగుబాటు కానీ వచ్చిందంటే గుండెలకు వేదన కలుగుతుందండి. ఏమిటండి, ఎవరికి చెప్పిన కష్టాలు అవి, కంట్లో నుంచి నీళ్లు కాగుతూ ఉంటాయి. ఇప్పుడు స్థితిలో అయితే అండి
పిల్లలకి చెప్పడం చాలా కష్టం ఉంది. ఏమి చెప్పాలన్నా బాల్యంలో కాస్తా కోస్తా వింటారు. యవ్వన ప్రయాణానికి వచ్చాక పిల్లలు కంట్రోల్ చేయడం చాలా కష్టం. మీకు ఒక విషయం చెప్పనా, బర్మపాలు ఎక్కువ విషయం చెప్తుంటారు. బర్మపాలు చర్చిలోని భూమి మీద మనిషి తన జీవిత కాలంలో చేయడానికి ప్రయత్నిస్తూ ఫెయిల్ అయిపోతున్న ఆ కష్టమైన పని ఏదో తెలుసా? ప్రయత్నిస్తారు జీవితాంతం, కానీ ఎక్కువగా ఫెయిల్ అయిపోతుంటారు. ఏంటి తెలుసా పని? పిల్లల్ని పెంచడం కాదండి, పిల్లల్ని దైవత్వంలో పెంచడం చాలా కష్టమండి. బయటికి వెళ్ళి ₹1,00,00,000 సంపాదించగలవు, వ్యాపారం చేసావు, ఏదో చేసావు, కానీ పిల్లల దైవత్వంలో పెంచడం అనేది తల ప్రాణం తోక వచ్చేస్తుంది. చాలా కష్టం. అది పెద్ద పెద్ద వాళ్ళ మనకు కాలేదండి. అది భవిష్యత్తులో పిల్లలు చూస్తే మనకి చాలా ముచ్చటేస్తుంది. భవిష్యత్తులో వాళ్ళు మనం ఎలా తీర్చిదిద్దుతామో అని. చరిత్రలోని చాలామంది పిల్లలు పెంచే విషయంలో భక్తులు చాలామంది మరి విఫలమైపోరని చెప్పాలి పూర్తిగా. వారి యొక్క వ్యక్తిగత జీవితాల్లో అయితే దేవుడితోనూ చాలా దగ్గర సాంగత్యం కలిగి బ్రతికేవారు, కానీ పిల్లల విషయంకి వచ్చినప్పటికీ అది జరగట్లేదండి. చాలా కష్టంగా ఉంది. చరిత్రలోని ఆదాము గారు దేవుడితో మాట్లాడేంత పరిచయం, కానీ ఆయన బిడ్డల విషయం కోసం ఏమైంది? మొదటి సంతానము కష్టమైందండి. ఏంటండి, భూమి మీద అప్పుడే మొట్టమొదటి సంతానం కయ్యేను ఏబేలు. పెద్దన్నయ్య చిన్న తమ్ముడిని ఏం చేశాడు? హత్య చేశాడండి. తల్లిదండ్రులు ఆపలేకపోయాడు. చూసిన దేవుడు తమ్ముడు మొర విని అన్నయ్యని శిక్షించాడు. అలా చరిత్ర ముందుకు వస్తూ ఉంటే చాలా మంది జీవితాల్లో అదే కనబడుతుందండి. మోషే గారు గొప్ప నాయకుడు, మరి ఆయన పిల్లల చరిత్ర దావీదు గారు దేవుని యొక్క హృదయానుసారుడు, మహారాజు కాబోతున్న అబ్షలోము జీవితము. దేవుని పిల్లలారా, ఇలా చాలా మంది, ఒకటి కాదు చాలా మంది అండి. ఎందుకంటే పిల్లల నుంచి వచ్చిన వేదన చాలా ఘోరమండి. అది భరించలేమండి. ఆ వేదన మనకే కాదండి, అటువంటి వేదన దేవుడు కూడా అనుభవించాడు. ఆ వేదన దేవుడు తన పిల్లలను అనగా మనల్ని సృష్టించి ఈ భూమి మీద మనకి అవసరమైన అన్ని ఇచ్చి అలాగే సంతోషపడిపోయేవాడు. పిల్లలకి మంచి బట్టలు తీస్తాం, ఈ కలర్ బాబుకి చాలా బాగుంటుంది, ఈ డ్రెస్ ఇస్తాం, బేబీ పింక్ కలర్ డ్రెస్ పాపకి చాలా అందంగా ఉంటుంది. దేవుడు కూడా సృష్టి చేసినప్పుడు ఏంటండి చక్కగా దేవుడు ఈ యొక్క చెట్టుని చేశాడండి, ప్రకృతిని. ఇది చాలా బాగుందండి. సూర్య నక్షత్రాలు దేవుడు చేశాడు, చూసి అనుకున్నాడు చాలా బాగుందండి. ఎంతవరకు బాగుంది? ఆయనకా మనగా? మనకు బాగుంటుందని. ఎవరికి బాగుంటుందని? మనకు బాగుంటుందని. చక్కటి సముద్రాలు, ఈ భూమి నుంచి ఫలాలు, పువ్వులు, ఇవన్నీ చూసి దేవుడు ఎంతో సంతోషపడిపోయాడు. ఎందుకు? ఆయన గురించి కాదు, నా సృష్టి ఇంత గొప్పని చెప్పుకోవడానికి కాదు. ఆ సృష్టి మన కొరకు చేస్తున్నప్పుడు ఆయన అనుభవించే ఆనందం అది ఎలా తెలుసా? నువ్వు నీ బిడ్డ కొరకు కష్టపడుతూ ఏమిటండి నీ విలువైన సంపదలో నుంచి నువ్వు ఇంటికి పట్టుకొస్తావు కదా, నా పిల్లలకి అని చెప్పి, అటువంటి ఆనందం ఏంటి? దానికంటే కొద్ది గొప్పది ఆనందం అది. ఎందుకంటే మనం తెచ్చేవి డబ్బులతో ఖర్చు పెడతాం, ఆయన తన కష్టాన్ని పెట్టాడండి దేవుడు. ఏమిటండి? సో ప్రతి ఇంట్లో కూడా పెంకి పిల్లలు ఉండడం సర్వ సాధారణము. ఏమిటండి? అలాగే దేవుడు యొక్క బైబిల్ చరిత్ర కూడా తన పిల్లలుగా దేవుడు చూస్తూ తన యొక్క చిత్తాన్ని
అతనికి ఎప్పుడు తెలియజేస్తున్నప్పుడు అటువంటి ఒక నాటి బాయ్ కూడా ఉన్నాడండి బైబిల్లో. చెప్పిన మాట అస్సలు వెళ్ళవు. ఎడం పక్క వెళ్ళమంటే కుడి పక్క వెళ్తాడు. నవ్వుతుంది. వద్దన్న పనే చేసేవాడు. ఎవడండి? మనం ఏం చేస్తామండి? తల్లిదండ్రులుగా పుట్టిన వాళ్ళు మనము ఎవడండి? పిల్లలు మాట వెళ్ళలేదు అనుకో, మనం ఏం చేస్తాం? కొడతామండి. ఎందుకంటే దేవుని పిల్లలు మనం ఇప్పుడే చెప్పాను, పిల్లలు పెంచడం చాలా కష్టంతో కూడుకుని ఉన్న పని అని చెప్పి. మనం పెంచే పద్ధతి ఒక్కొక్కరు ఒకలా పెంచుతారండి. కొంతమంది కోపం వస్తే ఏమిటో తల్లిదండ్రులు ఎక్కువగా పిల్లలు కొడతా ఉంటారండి, ఎక్కువగా. మరి కొంతమంది అసలు కొట్టరు. అంటే ఎవరు విధానం వాళ్ళది పిల్లలు పెంచే విషయంలో. అయితే మన విధానం మనదైతే దేవుడు కూడా తన పిల్లల్ని పెంచే విధానం ఉందండి. మన విధానానికి దేవుడి విధానానికి ఏంటి వ్యత్యాసం? నా మాట అర్థమవుతుంది అనుకుంటారు మీకు. మనం పిల్లలు పెంచే విధానం ఎలా ఉంది? మన పిల్లలకి మన జీవితంలో తీసి ఏమిస్తున్నాము? మన పిల్లలకి ఏమిస్తున్నాం? పిల్లలకి ఆస్తిపాస్తులు, బంగారం, బట్టలు, ఇల్లు. మరి దేవుడు మనకేమిస్తున్నాడు? ఆయన పిల్లలుగా ఉన్న మనకి దేవుడు మనకి ఏమిస్తున్నాడు? పిల్లలు ఎదుగుతూ పోతే మనకు భయం వేస్తుంటుంది అండి. ఆడపిల్లలు ఎదుగుతున్నారంటే భయం వేస్తుంటుంది, పెళ్ళిళ్ళు చెయ్యాలని. ఆవిడే అండి అట్లీస్ట్ వాళ్ళకి ₹1,00,00,000 కూడబెట్టాలి ఇప్పుడున్న పరిస్థితుల్లోని. ఏడే అండి కూర్చోడు మంచోడో కాదో తెలీదు. అవో టెన్షన్స్ బోల్డ్ బాధ అండి. చదువులు చెప్పుండిపోతే చాలా టెన్షన్స్ అండి ఆడపిల్లల విషయంలోనండి. ఏమిటండి? దేవుడు కనుక బాధ అండి మన పట్ల. మనం ఎదుగుతున్నప్పుడు దేవుడు కూడా అటువంటి వేదన పడుతుంటాడండి. ఏమో వీడు ఎలా బ్రతుకుతాడో, అవసరమన్నీ ఇచ్చినా కూడా వీడు ఎలా బ్రతుకుతాడా, ఆ టెన్షన్ దేవుడికి ఉంటుందండి. అటువంటి ఒక భక్తుని చూద్దామండి. ఏంటండి? యోనా గ్రంథము ఈ సందర్భం మనకు బాగా సుపరిచితమైనది. ఏమిటండి? దేవుడు యోనా గారిని నినివే పట్టణం వెళ్ళమని చెప్తాడండి. అతను ఏ ఊరు వెళ్తాడు? పిల్లలు చెప్పాలి, పెద్దవాళ్ళు కాదు. యోనాని దేవుడు నినివే పట్టణం వెళ్ళమని చెప్తాడు. వాడు ఏ ఊరు వెళ్తాడు? అతను తర్షీషు వెళ్తాడు. ఏంటండి? తర్షీషు వెళ్తాడు యోనా. వెళ్ళినప్పుడు పడవెక్కిన తర్వాత ఒక భయంకరమైన తుఫాన్ వస్తుంది. మనకు తెలిసిందే. తుఫాన్ వచ్చిన తర్వాత వాళ్ళందరూ భయపడిపోయి ఏం చేస్తారండి? అతను చీట్లు వేసి పిలిచినప్పుడు యోనా పేరు వస్తుంది. వచ్చిన తర్వాత ఆ మనిషిని యోనాను తీసుకెళ్ళి ఏం చేస్తారు? సముద్రంలో పడేస్తారు. పడేసిన తర్వాత మత్స్యం కడుపులో 3 రోజుల్లో ప్రార్థన చేయగానే ఆ మత్స్యం మరలా వచ్చి కక్కేస్తారు బయటికి. ఇప్పుడు నినివే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తారు. వెంటనే అక్కడ ఏం జరుగుతుంది? వెంటనే యాక్చువల్ కావాలి మారు మనసు పొందుతారండి. మారు మనసు పొందిన తర్వాత అప్పుడు యోనా గారి రియాక్షన్స్ ఎలాగో ఒకసారి చూద్దామండి. 4వ అధ్యాయము 1-4 వచ్చిన దయచేసి ఎవరైనా చదవాలని ఆశపడుతుందండి. యోనా బహు చింతాక్రాంతుడై కోపగించుకొని యెహోవా, నేను నా దేశమందు ఉండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా. నాకు తెలుసు భవిష్యత్తులో ఏం జరగబోతుందో నాకు తెలుసు. నీ మనసు నాకు తెలుసు. నువ్వు చెప్పిన మాట అందుకే నేను వెళ్ళలేదు. నాకు తెలిసి ఇలా జరుగుతుందని. అందువలనే నీవు కటాక్షమును జాలియును బహు శాంతమును అత్యంత కృపయుగల దేవుడవై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానదవని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతుని. తర్వాత నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు. నేను బ్రతుకుట కంటే
చచ్చుట మేలు. ఏది పరిస్థితి? నేను వాళ్ళ ముందు ఏమైపోయాను? నేను ఒక కార్టూన్ లాగా అయిపోయాను. నేను నాకు తెలిసిన చెబుతుందని చెప్పి అందుకని అక్కడ రాలేదు, తర్షీషు పారిపోయాను. నేను మరలా ఏం చేసిన, తీసుకెళ్ళి సముద్రంలో పడించి చేపతో మింగించి మరలా చెప్పించావు. ఫోన్లో చెప్పావు కదా అని చెప్పాను. నేను గొడవడతానండి. మీ పిల్లలు ఎప్పుడు మీరు గొడవడతారు కదా? పిల్లలు ఎప్పుడైనా తిరగబడ్డారు? ఎప్పుడైనా పిల్లలు తిరగబడ్డారా? రోజుకినా? వెరీ గుడ్. ఈ పాపనా రోజుకినా గొడవడుతుందండి. పిల్లలు తిరగబడతారండి, సహజమండి. దాంతో వయసుతో పరిమితి లేదండి. కానీ పిల్లలు తిరగబడినప్పుడు మన రియాక్షన్ ఎలా ఉంటుంది? నవ్వు వస్తుందా? చిన్నపిల్ల కాదు, కొద్దిగా ఎదిగిన పిల్లలు కోపం వస్తుందండి, మామూలు కాదు. ఆ టైంలో చేతిలో ఏది ఉంటే కానీ దేవుడి రియాక్షన్ అలా లేదండి. అలాగా దేవుడి రియాక్షన్ అలా లేదండి. కొడుకు కోపడుతున్నప్పుడు, తండ్రి మీద తిరగబడుతున్నప్పుడు ఏమిటండి దేవుడు ఆలోచించాడు, ఏటి వీడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి. సహజంగా తల్లిదండ్రులుగా ఉన్న మన మనసు ఎలా ఉంటుందండి? పిల్లలతో మనం ఎక్కువగా ఏటి పంచుకుంటాం? నీ పిల్లలతో మీరు కూర్చున్నావు, ఏటి మాట్లాడతావు? కష్టకాలం మాట్లాడతామా? పిల్లలతో కష్టకాలం మాట్లాడతామా? ఈ పిల్లలతో ఏంటి మాట్లాడతాం కూర్చొని? మనం ఏంటి మాట్లాడతాం పిల్లలతో కూర్చొని? ఏం కబుర్లా? సరదాగా వాళ్ళ మాటలు వింటాం. ఏం కావాలమ్మా? గౌన్లు కావాలా? డ్రెస్సులు కావాలా? చాక్లెట్లు కావాలా? నీకేం కావాలి? ఏమిటండి వాళ్ళ ఇష్టం తెలుసుకుంటాం. ఇంకా అవసరమైతే ఏం చేస్తాం? వారికి ఏం కావాలో తెలుసుకొని వారి యొక్క అవసరాలు తీర్చడానికి మనం ప్రయత్నిస్తాం. అంతేనా? వారు సంతోషంగా ఉండాలని మాత్రం ఆశపడతాం. కానీ ఏ తల్లిదండ్రులుగా కూడా తమ కష్టాన్ని, తమ పిల్లల కొరకు పడిన వేదనను పిల్లలతో పంచుకుంటామా? చెప్పమండి, చెప్పం. వారికి మనం అనుభవిస్తున్న సుఖాలను మాత్రమే చెప్తామండి. మన కష్టం వారికి తెలిసేవు. ఎందుకు? నా పిల్లలు సుఖంగా ఉండాలి, నా పిల్లలు బాగుండాలి, వారికి కష్టం తెలియకూడదు. అవసరమైతే 2 ఉద్యోగాలు చేస్తాం, అవసరమైతే 3 ఉద్యోగాలు చేస్తాం. ఎందుకు? పిల్లలు సంతోషంగా ఉండాలి. నీ కష్టం మాత్రం అంత బాధిస్తావు, పిల్లలు మాత్రం కష్టము పడకూడదు. కనీసం నీ కష్టాన్ని చెబుతావా? చెప్పమండి. మన గుండెల్లో దాచుకుంటాం కష్టాన్ని, చెప్పం పిల్లలకి. ఎందుకు? అలా బాధపడతారేమో అని. ఏమిటండి? కానీ దేవుడికి అలా చేయలేదండి దేవుడు. ఎందుకంటే మీ పిల్లలకి మీరు షేర్ చేసుకోవాల్సింది మీ ఆస్తిపాస్తులు కాదండి. ఏమిటండి? మనకున్న కుటుంబంతో రిలేషన్స్ కాదు మీరు షేర్ చేసుకోవాల్సింది. మీ పెద్దమ్మకి ఇలాంటిది, మీ కట్నాన్ని ఇలాంటి వాడు, మీ మేనత్ ఇలాంటిది, అలాంటి షేర్ చేసే విషయాలు కాదు. ఏమిటండి? మీ కష్టాన్ని మీరు షేర్ చేసుకోండి. దేవుడు ఇక్కడ యోనాకి ట్రీట్మెంట్ ఎంత చక్కగా చేస్తున్నాడు. దేవుడు అంత కోపంతో ఉన్నాడండి, చచ్చిపోతే పోననుకుంటున్నాడండి. వెంటనే కొట్టలేదు. వెంటనే చేశాడండి, వెంటనే ఒక్క మంచి సొర్ర చెట్టుని దేవుడు ఏర్పాటు చేశాడు. వెంటనే సీరియస్గా వెళ్ళిపోయి కొండెక్కిపోయి నినివేపాటు నుంచి పూజ చూస్తాడు. ఏం జరుగుతుందో నేను చూస్తాను, ఏం జరుగుతుందో నేను చూస్తాను. నాకు తెలుసు అంటే ఎలాగెళ్ళాడు? మామ నడుచుకునేలా కోపంతో వెళ్ళిపోయాడండి. ఎలాగా? దేవుడి మీద కోపం మీద వెళ్ళిపోయాడండి, తండ్రి మీద. వెంటనే చెట్టు కింద కూర్చోగానే ప్రాణం అమ్మయ్య అనిపించింది. అమ్మయ్య అంటే అండి చూడు, అందులోనే 9వ వచనం. అప్పుడు దేవుడు ఈ సొర చెట్టుని గురించి నీవు కోపగించు న్యాయమా? ఇప్పుడు ఆ సొర్ర చెట్టు ఏంటండి? ఆ సొర్ర చెట్టును దేవుడికి పురుగుని పంపించి మొత్తం తినేసిందండి. వెంటనే ఎండ ఏమైందంట? నడినెత్తిన తగిలింది, నెత్తి మీద. తగ్గగానే జగలంట ఏమనిపించిందంట? ఆ సందర్భం పై వచ్చిన కొద్దిగా 8వ వచనం. మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించెను. వేడిగా తూర్పు గాలి వచ్చిందంటండి. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలనెను. ఏమంటాడు? బ్రతకడం అంటే మళ్ళీ రెండోసారేంటండి? ఏంటి తండ్రి కొడుకులు మధ్యన ఏమవుతుంది? ఇక్కడ పోరాటం జరిగిపోతుంది. అయ్యో నాయన చచ్చిపోతే బాగుంది, నేను మరలా. ఇది 2వ మాట అండి. ఇది ఏమిటండి? మనం ఏం చేస్తాం? పిల్లల్ని మారబడి నువ్వు నిజంగా చంపేస్తాను, పేరు పట్టుకుంటాను, చంపేస్తానని. ఇక దేవుడు అలా చేయలేదండి. అక్కడ అందుకు యెహోవా నీవు కష్టపడకుండాను
నీవు కష్టపడకుండా పెంచకుండాను నువ్వు పెంచకుంటాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన సొరచెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే. నువ్వు విచారపడుతున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎరములు ఎరుగని జనమును బహు పశువులను గల నేనే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా? చాలండి. దేవుడు చెప్తున్నాడు అక్కడ. దేవుడు అక్కడ ఏంటి తెలియజేశాడు? బాధను తెలియజేశాడు. ఆ నినేవే పట్టణం పట్ల దేవుడు ఏ బాధ అయితే పడుతున్నాడో ఆ బాధ దేవుడు ఎవరికి తెలియజేశాడు? యోనాకు తెలియజేశాడు. తన కష్టాన్ని తెలియజేశాడు. నువ్వు ఒక చెట్టు విషయంలో నువ్వు బాధపడితే 120,000 మంది కోసం నేను ఎంత బాధపడాలి, నేను ఎంత బాధపడాలి, నేను బాధ తెలియజేశాడండి. పిల్లలతో మనం పంచుకోవాల్సింది ఆస్తిపాస్తుల వివరాలు కాదమ్మా. మీ కష్టాన్ని చెప్పండి. మీరు దేవుడు ఎదగడానికి, వాళ్ళని స్థిరపరచడానికి మీరు ఎన్ని కష్టాలు పడుతున్నారో వాళ్ళకి చెప్పండి. తప్పు లేదమ్మా, తప్పు లేదండి. పిల్లలకు తెలియాలి మీరు ఎన్ని కష్టాలు పడుతున్నారో. తెలిస్తేనే రేపు పొద్దున వాళ్ళు జాగ్రత్త పడతారు. సుఖాలను మాత్రమే కాదండి, ఆనందాలు మాత్రం పంచుకోద్దండి. కష్ట నష్టం కూడా వాళ్ళతో పంచుకొని కూర్చోబెట్టండి. వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళతోని ఎవరో వచ్చి మీ అమ్మలుగా మీ నాన్నగా కాదండి, మీరే కూర్చోబెట్టండి. మీరే వాళ్ళతో మాట్లాడండి. బాగుంటుందండి. మీ బంధాలు బలపడతాయండి. మీ బంధాలు బలపడతాయి. దేవుళ్ళో బ్రతకడానికి అదొక మంచి కారణం అవుతుంది. దేవుని పిల్లలారా అలా బ్రతకమని వాక్యం మాట్లాడుతుంది. మీకు ఒక విషయం చెప్పనా, ఇంకో మంచి మాట ఏమిటండి? బైబిల్లో ఒక మంచి మాట ఉందండి. దేవుడు ఎందుకు ఆ మాట రాయించాడు చూద్దాం ఒకసారి. ఏమిటండి? కొలసీకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. పిల్లలారా, పిల్లలకే మాట అండి. పిల్లలారా అన్ని విషయాల్లో మీ తల్లిదండ్రుల మాట వినుడి. మీ తల్లిదండ్రుల మాట వినుడి. ఏ విషయంలో అంటామా? అన్ని విషయంలో. అన్ని విషయాలు అంటే అన్ని విషయాల్లోనండి. ఈ విషయం ఆ విషయం లేదు. విద్య, వ్యాపారము, వివాహము. ఏంటండి? విద్య, వ్యాపారము, వివాహము ఏదైనా కూడా ఎవరి మాట వినాలంట? తల్లిదండ్రుల మాట వినమంటుందండి. మాట ఎందుకండి? ఎందుకు? మీకు వచ్చి చెప్పనా, ప్రపంచంలో అందరి తల్లిదండ్రుల లెక్క వేరండి. ఏమిటండి? అందరి తల్లిదండ్రుల లెక్క వేరు. క్రైస్తవ తల్లిదండ్రుల లెక్క మాత్రం వేరు. నేను చెప్తానండి. ఎందుకో చెప్పనా, ప్రపంచంలో ప్రతి తల్లిదండ్రులు తమకున్న ఆస్తిని మాత్రం ఇస్తారండి, తమ రక్తాన్ని మాత్రం పంచుతారు. కానీ క్రైస్తవ తల్లిదండ్రులు మాత్రమే వారికి ఆత్మీయ జీవితాన్ని పంచి వారికి రక్షణ కల్పిస్తారు. అది క్రైస్తవ తల్లిదండ్రులు. వాళ్ళు గొప్పలండి. మీరు ఏమని అనుకోండి, నిజంగా వాళ్ళకి ఆత్మరక్షణ కల్పించి ఏమిటండి వాళ్ళకి ఆత్మరక్షణ నేర్పించి దేవుని స్థిరపరిచిన వాళ్ళు నిజంగా గొప్ప తల్లిదండ్రులండి, గొప్పడు వారు. అందుకే వారి నుంచి వాక్యం ఏం చెప్తుంది? వారు మాట వినండి నాన్న, మీకు మంచిది. అన్ని విషయాల్లో కూడా, ఏ విషయంలో కూడా. ఎందుకంటే ఎప్పుడు అహోరాత్రి మీరు పుట్టిందని మొదలు ఏమిటండి, మీరు పుట్టింది మొదలు చేతిలో ఏమిటండి ఎత్తుకుంది మొదలు మీ గురించే అహోరాత్రులు తల్లి తండ్రి కష్టపడతారండి. వారిని చులకంగా చూడద్దు. ఎందుకంటే నువ్వు వీళ్ళు చులకనగా చూడటం మొదలు పెడితే నీకు ఆ తండ్రి కష్టం నీకు అర్థం కాదు. నువ్వు ఈ తండ్రిని ప్రేమించడం మొదలు పెడితే నువ్వు ఆ తండ్రిని ప్రేమించడం మొదలు పెడతావు. ఈ తల్లి నువ్వు అర్థం చేసుకుంటే నిన్ను కన్నా తండ్రిని కూడా నువ్వు అర్థము చేసుకుంటావు. వీళ్ళు అర్థం కాకపోతే వాళ్ళు అర్థం కాదు. ఎందుకంటే ఈ బంధం అర్థమైతేనే నీకు ఆ బంధము అర్థమవుతుంది. అందుకే దేవుడు పెంచే విధానానికి ఏమిటండి, పిల్లలు పెంచే విధానానికి మనం పెంచే విధానానికి ఆ వ్యత్యాసాన్ని గమనించి మన పిల్లల్ని కొద్దిగా జాగ్రత్తగా పెంచుకోలేదు. జాగ్రత్తగా పెంచుకోవాలి దేవుని పిల్లలారా. అదే వాక్యం మనతో ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. అందుకే వాక్యం చూడడం అక్కడ ఏం చెప్తామన్న మాట, అది ఇది ప్రభువును బట్టి మెచ్చుకునదగినది. తండ్రులారా, మీ పిల్లల మనసు కుమ్ముకుండునట్లు వారికి కోపం పుట్టింపకుడి. చాలంటండి. ఇది తల్లిదండ్రులు ఏం చెప్తే మీకు వాళ్ళకి ఏం చేయద్దు అంటుంది? రెచ్చగొట్టద్దు అంటుంది. అంతేనా? మన భాషలోని వాళ్ళకి ఏం చేయద్దు అంటుంది? రెచ్చగొట్టద్దు అంటుంది అండి. అన్నిటికీ కొట్టడం ఒకటే పరిష్కారం కాదండి. వారికి అర్థమైన భాషలో చెప్పండి.
ఏమిటండి వాళ్ళకి అర్థమైన భాషలో చెప్పండి. బాల్యంలో కొట్టినా పర్వాలేదండి, ఎదిగిన తరం కొడితే పిల్లలు కష్టం, కొంటలు ఎవరు. వాళ్ళకి అర్థమైన భాషలో చెప్పండి. యోనా కూడా దేవుడు అక్కడ ఏం చేశాడండి, అలా అర్థమైన భాషలో చెప్పాడండి. ఏమిటండి అలా బ్రతికిన పిల్లలు దేవుని పిల్లలు చాలా గొప్పలు అవుతారండి. హోషేయ గారి జీవితానికి వస్తే ఏమిటండి, హోషేయ గారి జీవితానికి వస్తే దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడండి ఆయనకి. ఏం చెప్పాడండి, ఎవరిని వెళ్ళి వివాహం చేసుకోమని చెప్పాడు, వేషలు చేసుకోమని చెప్పాడండి. ఇప్పుడు ఎవరిని ఒప్పుకుంటారు, ఏ కుమారులు ఒప్పుకుంటారండి, ఒప్పుకుంటారా? లేదండి, ఒప్పుకోరు, ఎవరు ఒప్పుకోరండి, ఎవరు ఒప్పుకోరు చేసుకోమంటే. అయినా కూడా ఆయన ఏం చేశారండి, దేవుడి మాట వినిపించి బ్రతికాడు. మరియమ్మ చూడండి, మరియమ్మ ఏం చేసిందండి, తన కన్యాత్వాన్ని ఇచ్చిందండి. గొప్పలు దేవుని పిల్లల బ్రతుకులు అందరూ కూడా, వాళ్ళందరూ దేవుని బ్రతుకులను గొప్పలు అలా బ్రతికారు. వారి భవిష్యత్తు కూడా అంతే గొప్పగా ఉంటాయండి. అయితే దేవుడి పిల్లలుగా మన పిల్లల్ని పెంచడానికి ఏమిటండి దేవుడు ఒక మంచి చిట్కా చెప్తున్నాడండి. ముగించద్దు ఆ మాటతోని. ఏంటండి ఒక మంచి చిట్కా చెప్తున్నాడు దేవుడు. ఆ చిట్కా చూసి మనం ముందుకు వెళ్ళిపోదామండి. ఏంటండి ముగించుకుందాం. ఆదికాండము 22వ అధ్యాయము 8వ వచనమండి. 22:8. అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పెను. అలాగా వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన ఉన్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తమ కుమారుని వధించుటకు తన చేయి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవైన నాకు చేయవేయకము, అతనినేమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుదీయ లేదు గనుక నీవు దేవుడికి భయపడవాడు అని ఇందువలన నాకు కనబడుచున్నదనను. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టును కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలను పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. 18 చూద్దామండి. 18. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వల్ల ఆశీర్వదింపబడును. చాలండి. ఇక్కడ దేవుడు చిన్న మాట చెప్పాడు. ఒకటి, దేవుడు చెప్తున్నట్టుగా ఇస్సాకుని బలిగా అర్పించడానికి వెనుతీయలేదు. మొదటి పాయింట్. ఇక రెండో పాయింట్ ఇక్కడ ఏం చెప్తాడు, ఎప్పుడైతే నువ్వు నా మాట విన్నావు కనుక భూలోకంలో ఏం జరుగుతుందంట. ఆ మాట చదివిన మాట మరో మాట చదివ 18 వచ్చినది. భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడతాయి. ఎవరు ఆశీర్వదింపబడతాయంటే ఏంటండి, ఆయన మాట ఎవరైతే వింటారో వారి పిల్లల వలన భవిష్యత్తులో ఉన్న సమాజం ఏమవుతుంది, ఆశీర్వదింపబడుతుంది. మీ పిల్లల వలన సమాజం దీవింపబడాలి అంటే, సమాజం బాగుండాలి అంటే ఏమిటండి, సమాజం బాగుండాలి అంటే మొట్టమొదటి ఏం చేయాలంట, దాని సూత్రం ఏంటంట, ఏం చేయలేదు, మనము దేవుని మాట వినాలంటే. దేవుని మాట వినమంటే ఎలాగా, మనం వింటున్నట్టు కాదండి. ఒక అబ్రహాము, ఒక ఇస్సాకు, ఒక యాకోబు, ఏంటండి ఒక హోషేయ, ఒక మరియమ్మ, ఒక యేసుక్రీస్తు వారు ఎలాగైతే విన్నారో అలాగా మనం దేవుని మాట విన్నట్లయితే దేవుని పిల్లారా, నీ బిడ్డల కోసం నువ్వు పడుతున్న ఆశ అంతా కూడా నెరవేరుతుంది. వారి భవిష్యత్తు బాగుంటుందండి, బాగుంటుంది వారి భవిష్యత్తు. నువ్వు సంపాదించిన ఆస్తులు బట్టి వారి భవిష్యత్తు బాగుండదు. నువ్వు చదివించిన చదువు బట్టి వాళ్ళ యొక్క జీవితాలు బాగుపడదండి. మహా అయితే
వాళ్ళు డబ్బులు సంపాదించుకోగలరు చదివిన చదువు బట్టి, అంతే. కానీ దేవుని వారికి బహుమతిగా, వారికి దైవత్వాన్ని వారికి బహుమతిగా జీవితాంతం వారికి పాపులర్ ఉంటుందండి. మనం చదువుకున్న మాట అదే కీర్తన గ్రంథంలోని, వాళ్ళకు కొద్దిగా ఉన్నాను ఇందులో ఇచ్చేది మందాకలా 37 కీర్తనం 37 ఆ మాట చదువు ఒకసారి. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. చాలా అండి. ఏంటండి? ధన సమృద్ధి కంటే నీతిమంతు కలిగి దైవత్వం ఉండడు వాడు చాలా గొప్పోడండి, శ్రేష్ఠుడు. వాక్యం చెప్పిన మాట అదేనండి. మనం చదువుకోండి, అనుకోకుండా కలిసింది బాగానే. ఏంటండి? కనుక దేవునికి వెళ్ళారా మనం చాలా బ్రతుకుదామండి. ఎంత నేర్చుకున్నామని కాదు, మనం ఎలా బ్రతికేమని ముఖ్యం. అలా బ్రతుకుదాం దేవునికి వెళ్ళాలి. బ్రతికిన వాటిలో పరలోక రాజ్యమండి. బ్రతుకుదాం. దేవుడి మంచి మాటలు మనందరూ చాలా పంపించేది కాక. ఆమేన్. ఈ రమ్మ కొన్ని మాటలు మాట్లాడుతుంది, వచ్చి సాక్షి చెప్తుంది. చిన్న సాక్షి.